హలో ఎవ్రీవన్, ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మ్యాథ్స్ 1B నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్తానండి. అలానే మన ప్రీవియస్ వీడియోస్లో మీకైతే చెప్పాను మ్యాథ్స్ 1A నుంచి వాడు కూడా మన వీడియో నుంచే మీకు 75 అయితే రావడం జరిగిందనమాట. ఒకసారి మీరు పేపర్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ గ్రూప్లో కూడా సెండ్ చేశాను, ప్రీవియస్ మోడల్ పేపర్స్ కావచ్చు, గెస్ పేపర్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు అన్నీ సెండ్ చేశాను వాట్సాప్ గ్రూప్లో. వాటిలో నుంచే 75 వచ్చినాయి. పాస్ మార్క్స్కి సపరేట్గా చెప్పాను. అవి చేసుకున్న వాళ్ళకి 50+ ఈజీగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అలానే 1B కూడా మీకైతే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ లిస్ట్ అయితే ఇస్తానమాట. 75 వస్తాయి. నెక్స్ట్ పాస్ మార్క్స్ కూడా ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈ యొక్క వీడియోకి వచ్చేసి 1K లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చిన వెంటనే మీకైతే వాట్సాప్లో మీకైతే పీడిఎఫ్స్ అన్ని కూడా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అలా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్ట్రైట్ లైన్స్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 7 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవన్నీ కూడా గన్ షాట్ క్వశ్చన్స్ స్ట్రైట్ లైన్స్ నుంచి వీటిలోనే మీకు ఒక లాంగ్ అయితే కన్ఫామ్గా వచ్చేస్తుందండి. ఆర్థో సెంటర్ మీద లేదనుకుంటే సర్కమ్ సెంటర్ మీద మీరైతే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 7 మార్క్స్ మనకైతే రావడం జరుగుతుంది. 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అయితే మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న మెటీరియల్ మీరైతే టిక్ చేసి పెట్టుకోండి. ఇదైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ అనమాట. ఇవన్నీ కూడా వీటిలో నుంచి పక్కా మీకైతే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్లో మీరైతే టిక్ చేసి పెట్టుకోండి. చాప్టర్ వైజ్గా నేనైతే చూపిస్తాను. నెక్స్ట్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వీటిలో ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వండి. ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 మార్క్స్ వీటిలో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ నుంచి ఇవైతే ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ నుంచి మనకి వీటిలో నుంచి మీకు పక్కా ఒక లాంగ్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ సమ్సేనండి. ఇవన్నీ కూడా గన్ షాట్సే. ఈ లిస్ట్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ యాంగిల్స్ బిట్వీన్ ద కర్వ్స్ నుంచి పక్కా 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఈ లిస్ట్లో నుంచి ఈ యొక్క లిస్ట్ అనేది చూడండి ఒకసారి. నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమా నుంచి 7 మార్క్స్ పక్కా వస్తాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ దీంతో మనకి లాంగ్స్ అనేవి కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకైతే ఎస్ఏక్యూస్ అయితే చెప్తానమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ మీద చెప్తాను. గన్ షాట్ క్వశ్చన్ లిస్ట్ అయితే చెప్తాను. టిక్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఉన్న మెటీరియల్లో. లోకస్ నుంచి 4 మార్క్స్ అయితే పక్క రావడం జరుగుతుంది ఈ యొక్క లిస్ట్లో నుంచి. క్వశ్చన్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలానే మనకి ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా అడిగారు. రిపీటెడ్ సమ్స్ కూడా ఉన్నాయి ఇందులో నుంచి ప్రీవియస్ పేపర్స్లో. అవన్నీ కూడా మీకైతే ఈ యొక్క గన్ షాట్ క్వశ్చన్ లిస్ట్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి 4 మార్క్స్ అనమాట. వీటిలో నుంచి మీకు 4 మార్క్స్ అనేవి పక్కా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అండి. స్ట్రైట్ లైన్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈ యొక్క లిస్ట్లో నుంచి మీకైతే గన్ షాట్ క్వశ్చన్కి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. షార్ట్ నోట్స్ ఉంటే అదొకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే వస్తుందండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిమిట్స్ నుంచి. ఇవన్నీ మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ నుంచి అయితే చూద్దాం. డిఫరెన్షియేషన్ నుంచి నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే రేట్ ఆఫ్ చేంజ్ వీటిలో నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. లిస్ట్ దగ్గర పెట్టుకోండి. ఏంటంటే చూసినప్పుడు వచ్చినట్లే ఉంటాయి కానీ ఎగ్జామ్ హాల్‌కెళ్ళిన తర్వాత ఇవైతే ఆన్సర్స్ అనేవి గుర్తురావనమాట. అందుకని చెప్పేసి మీరు ఒకసారి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే ఈ యొక్క క్వెషన్ లిస్ట్ ముందు పెట్టుకొని రఫ్ నోట్స్ ఒక దగ్గర పెట్టుకొని డైలీ మీరైతే ప్రాక్టీస్ చేసేయండి. 1 ఆర్ 2 డేస్‌లో ఇవన్నీ కూడా చేసుకుంటే ఏంటంటే వీటిలో నుంచే రావడం జరుగుతుంది మీకు. అందుకని చెప్పేసి ఒక లిస్ట్ అనేది మీకోసం సెపరేట్‌గా ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ఇవైతే ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. త్వరగా తక్కువ టైంలో మీరైతే ఎక్కువ స్కోరింగ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెరీ షార్ట్స్‌లో స్ట్రెయిట్ లైన్స్ నుంచి 2+2 అంటే మనకి 4 మార్క్స్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ అయితే వస్తాయి ఈ లిస్ట్‌లో నుంచే. నెక్స్ట్ వచ్చేసి 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్ నుంచి 2 మార్క్స్ అంటే 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ ఈ యొక్క లిస్ట్ అనేది. నెక్స్ట్ ద ప్లేన్ నుంచి మీకైతే 1 వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వెషన్. నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2+2 అంటే మనకి టోటల్‌గా 4 మార్క్స్ అయితే ఉంది హై వెయిటేజ్‌లో 2 మార్క్స్‌లో. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. వీటిలో నుంచే వస్తాయి. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ సమ్స్ అన్నీ కూడా మీకైతే గ్యాదర్ చేసి మీకు ఈ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ సమ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అన్నీ కూడా 1 బై 1 మీరైతే ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. తక్కువ టైంలో మీకైతే ఇవి సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ నుంచి 2+2 ఇక్కడ కూడా 4 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది దీనికి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వెషన్స్. నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ నుంచి మనకి 2+2 మనకి ఇక్కడ కూడా 4 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీకైతే ఇంపార్టెంట్ సమ్స్. నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్లో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. ఇందులో నుంచే మీకైతే 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మ్యాథ్స్‌కి ఒక 1 వీక్ సంబంధించి ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఆర్డర్‌లో చెప్తూను వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఏక్యూస్ చెప్పాను. వాటిలో నుంచి మీరైతే ఎక్కువ చేసుకోండి. 35 ఈజీగా మీకైతే వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏక్యూస్ చేసుకోండి. అక్కడ మీకైతే 20 అయితే వస్తాయి. ఎక్కడితోనే మీకు 55 అయితే వస్తాయండి. నెక్స్ట్ విఎస్ఏక్యూస్ కూడా చేసుకుంటే అందులో నుంచి ఒక 20 అయితే వస్తాయి. టోటల్‌గా మీకు 75 అయితే వస్తాయి ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ పాస్ అవ్వాలనుకుంటే ఎలా చదవాలి? ఈ తక్కువ టైంలో 1 డేలో లేదనుకుంటే ఒక తక్కువ టైంలో ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఒక 2, 3 అవర్స్ కూడా ఆ సమ్స్ చేసుకొని వెళ్ళిపోతే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు అనమాట. ఆ ఒక్క సమ్స్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. అప్‌కమింగ్ నెక్స్ట్‌ది వీడియోలో వస్తుంది. అది వెయిట్ చేయండి. వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. వాట్సాప్‌లో కూడా మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. పాస్ మార్క్స్ ఈజీగా ఒక 40-50 మార్క్స్‌కి అయితే చెప్తాను. అవి చేసుకుంటే సరిపోతుంది. అండ్ దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోకి 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. ఇది గనక రీచ్ అయితే వెంటనే ఆ ఒక్క వీడియో కూడా మీకైతే అప్లోడ్ చేస్తాను పాస్ మార్క్స్‌కి. అండ్ 40-50 మార్క్స్ ఈజీగా వస్తాయన్నమాట. అండ్ ఈ వీడియో కిందనండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే వాట్సాప్, టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.